డిసెంబర్ 23వ తేదీన సాయంత్రం మా కాలేజీ ఆవరణలోకి దాదాపు 20 నుంచి 25 మంది రౌడీ మూకలు వాళ్ళు దాదాపుగా గంజాయి వాళ్ళు మాట్లాడడం లేదు. వాళ్ళు దౌర్జన్యంగా మా కాలేజీకి ఎంట్రీ ఇస్తారు. మా కాలేజీ గేట్లను వాళ్ళు పవర్ ఓపెన్లో ఉండడం చూసి వాళ్ళు వాకర్స్ కోసం ఓపెన్ చేసిన గేట్లను రౌడీ మూకలు దాదాపు 10 బైకుల మీద 20 నుంచి 25 మంది దాకా వ్యక్తులు వచ్చి మా కాలేజీ హాస్టల్ స్టూడెంట్స్ అయినా 18 మంది వారిని లైబ్రరీ దగ్గరకు పిలుచుకొచ్చి ఇండోర్ టు లైబ్రరీ స్టేడియం అనేది మాకు ఆడిటోరియం దగ్గరలో మా కాలేజీ మెయిన్ బిల్డింగ్ దగ్గర ఉంటుంది. వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు మా కాలేజీ లోపలికి వచ్చి మా కాలేజీ స్టూడెంట్స్ మీదకి చేయి చేసుకున్నారు. అడ్డుపడగా సీనియర్ విద్యార్థులైన దాదాపుగా ఒక 6 నుంచి 7 మంది విద్యార్థులు ఎవరైతే ఇది తప్పు, ఇది మేము మాట్లాడాలి, ఇది కేవలం విద్యార్థుల మధ్య జరిగిన గొడవ, ఎవరైతే డి జశ్వంత్ అనే విద్యార్థి, ఆ అబ్బాయి డే స్కాలర్, ఆ అబ్బాయికి రోషిత్ అనే అబ్బాయి ఎవరైతే వాళ్ళు కేవలం మన రెఫరెన్స్ కోసం తీసిన వీడియో మీద ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అది డిసెంబర్ 22వ తేదీ సోమవారం రోజు జరిగింది. దానికి అనుకూలంగా వీళ్ళు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏదున్నా కాలేజీ లోపల చూసుకోవాల్సిన ఈ విషయాన్ని ఆర్ట్స్ కాలేజు లేదా మిగతా కాలేజీలో ఉన్న వాళ్ళ అన్నదమ్ముల్ని వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చి గొడవ చేసి దీన్ని పవన్ నాయక్ ఎవరైతే పవన్ నాయక్ అన్న విద్యార్థి ఎవరైతే గాయపడ్డాడో ఆ అబ్బాయి కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన అబ్బాయి. వాళ్ళది చాలా పూర్ కండిషన్. ఇప్పుడు వాళ్ళకి కనీసం దానికి వచ్చిన యూనివర్సిటీ ఆఫీసర్లు అయితే ఏదో చేసామన్నారు. నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చారు, వాళ్ళు మాట్లాడారు, ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నారు. కానీ దాని తర్వాత డి జశ్వంత్ అనే అబ్బాయి ఎవరైతే కర్నూలు జిల్లా తిరుపతి సిటీలో ఉన్న అబ్బాయిని ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ని కానీ ఎవరిని ట్రేస్ చేయలేదు. ఆ అబ్బాయి రికార్డ్స్ తీసి కాలేజీలో ఓపెన్ చేస్తే ఆ అబ్బాయి ఎవరైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో అది ఫోన్ నెంబరు ఆ అబ్బాయిదే, వాళ్ళ ఫాదర్ ఫోన్ నెంబరు ఆ అబ్బాయిదే. అంటే ఇంతవరకు యూనివర్సిటీ ఆఫీసర్లు దీనిలో ఏం తీసుకున్నారు, ఏం తగిన చర్యలు తీసుకున్నారు. పోలీసులు అయితే తక్షణమే స్పందించారు. నిన్న ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్నారు. మార్నింగ్ ట్రేసింగ్ అవుట్కి టీం పంపించారు. దానికి మేము అభినందనీయమే. కానీ అయితే ఇంత పెద్ద యూనివర్సిటీలో విద్యార్థులకు సేఫ్టీ కొరవైంది. రేపొద్దున అదే గంజాయి మూగలు దీన్నే ఛాన్స్గా తీసుకొని వాళ్ళు మళ్ళీ రేపొద్దున వచ్చి మా కాలేజీ కోవిడ్ కాలేజు పొద్దున అమ్మాయిలు తిరుగుతుంటారు, అబ్బాయిలు తిరుగుతుంటారు. వాట్స్కి నైట్ టైం ఏదైనా వాట్స్లో అవసరం అయితే యానిమల్స్ కోసం అమ్మాయిలు తిరుగుతుంటారు. వాళ్ళ సేఫ్టీకి ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాము. దీనికి కేవలం మా కాలేజీ అడ్మినిస్ట్రేషన్కి అగేన్స్ట్గానే మేము ఉన్నాము. దీనికి కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ మాకు తక్షణమే స్పందించి ఆ అబ్బాయిని కాలేజీ నుంచి బయటికి పంపించడమా లేదా వాళ్ళు దీనికి అంగీకరించిన పక్షాన కాలేజీలో ఉన్న మిగతా 355 మంది విద్యార్థులు మేము కాలేజీ నుంచి వదిలేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము సీనియర్స్ మాట్లాడుతూ ఉన్నాం. అందులో వాళ్ళు మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడలేదు. మా సీనియర్స్ ఉండి మాట్లాడిన ఫస్ట్ ఏం జరిగింది తెలీదు. స్టూడెంట్ మధ్య జరిగింది కదా, మీరు చూసుకోవాలన్నప్పుడు డైరెక్ట్గా వచ్చారు, కొట్టేసారు, వెళ్ళిపోయారు. అందులో మా సీనియర్స్ వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చారు, కొట్టేసారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అది మా ఇద్దరికి జరిగిన గొడవ. బయట వాళ్ళని తీసుకొచ్చి కరెక్ట్ కాదు కదా. అంటే ఇద్దరు మీకు నేను ఆ జశ్వంత్ అనే అబ్బాయికి నేను అనాటమీ ల్యాబ్లో ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటో దగ్గర వాడు అంటే మాటల్లో క్లాస్ వచ్చింది, ఎందుకు ఫోటోలు చేస్తున్నామని. ఇంకా అలాగే వాడు సరే చూసుకుందాం బయటికి రండి అన్నారు మమ్మల్ని. మేము బయటికి రామంటే అతన్ని వాడే బయట వాళ్ళని తీసుకొచ్చి మేము వచ్చినాం ఎక్కడున్నామంటే మేము బయటికి రామంటే వాడే కాలేజీలోకి తీసుకొచ్చి బండి వేసుకొని 10 బండ్ల దాకా వేసుకొచ్చి 20 మంది పైన వచ్చారు. వచ్చి ఒకసారిగా మేము మాట్లాడదాం రండి అని పిలిచి రాగానే మేము మాట్లాడట్లేదు ఏం చెప్పి నేను డైరెక్ట్గా వచ్చి కొట్టేశారు. ఇలా నా పేరు షేక్ రోషిత్. నాకు జశ్వంత్కి జరిగింది, మా ఇద్దరికి మధ్య జరిగిన గొడవలో ఇలా నన్ను ఆపడంలో సీనియర్స్ వచ్చారు. సీనియర్స్ మాట్లాడదామని మాట్లాడే విధంలో వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. వాళ్ళు ఆపడానికి మాట్లాడడానికి వచ్చారు. మేము మాలో ఒకరు కూడా చేసుకోలేదు. ఆ పవన్ అనే అబ్బాయి ఆగండి ఎందుకు కొడుతున్నారు అనే లోపలికి ఆ అబ్బాయిని మధ్యలో వేసి కొట్టడం జరిగింది. 1 లీటర్ బ్లడ్ దాకా పోయింది వచ్చి. నిన్న ఆ టీషర్ట్ కూడా రూమ్లోనే ఉంది. ఇంకా మా దగ్గర చాలా బ్లడ్ లాస్ అయింది. ఇప్పటిదాకా చేతులతోనే కొట్టారు. వాళ్ళ దగ్గర ఏం కత్తులు ఉన్నాయి ఏమున్నాయి మనకు తెలియదు. కానీ చూస్తే మాత్రం మొత్తం అలానే ఉన్నారు. మొత్తం గంజాయి ముఠాల్లాగా రౌడీ బ్యాచ్ లాగా ఉన్నారు. కానీ దీని మీద కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ రెస్పాండ్ అవ్వాలని అడుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.